27 ఏప్రిల్ 1761లో జన్మించిన వెంకటాద్రి నాయుడు గారికి ఈరోజు 266వ పుట్టినరోజు జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి 4 మొక్కలు. ఈయన చిన్న వయసులోనే 1783 నుంచి 1816 వరకు 33 సంవత్సరాల పాటు ఈయన పరిపాలించడం జరిగింది. గుంటూరు, కృష్ణా ప్రాంతాలు ఆర్థికంగా, సాంస్కృతికంగా, ధార్మికంగా అభివృద్ధి చెందే ఈయన పాలనలో 552 గ్రామాలు ఆయన సమర్థవంతమైన ఏలుబడిని చవిచూశాయి. చింతపల్లి రాజధానిగా పాలన ప్రారంభించిన వెంకటాద్రి నాయుడు గారు తర్వాత ధాన్యకటకం అంటే నేటి ధరణికోటకు రాజధానిని మార్చి అక్కడే అమరావతి నగర నిర్మాణం శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే ఆ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. విశాలమైన రహదారులు, మార్కెట్లు, నీటి వనరులు, రాజభవనాలు అన్నీ సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా నిర్మించారు. అమరావతి ఒక విలువల కల నాగరికత వాణిజ్య కేంద్రంగా వజ్రాల వ్యాపారానికి గుర్తింపు పొందింది. వైజయంతి మహల్ వంటి నిర్మాణాలు ఆ కాలపు వాస్తు వైభవానికి ప్రతీకలు. 11,000 ఎకరాలకు పైగా భూమిని దానం చేశారు. సంపద సమాజానికే చెందాలనే భావనను ఆచరణలో చూపించారు. ధార్మిక సేవల్లో ఆయన చేసిన కృషి అపారం. కృష్ణా, గుంటూరు డెల్టా ప్రాంతాల్లో 100కు పైగా దేవాలయాలను నిర్మించి పునరుద్ధరించి ఆధ్యాత్మిక చైతన్యానికి బలమైన పునాది వేశారు. అమరలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం, మంగళగిరి పానకాల స్వామి గాలిగోపుర నిర్మాణం వంటివి ఆయన చేపట్టినవి. చేబ్రోలు, పొన్నూరు, వైకుంఠపురం వంటివి ఆ ప్రాంతాల్లో అనేక ఆలయాలను నిర్మించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పిండారీల దండయాత్రలను వెంకటాద్రి నాయుడు సమర్థంగా అడ్డుకున్నారు. తండ్రి జగ్గయ్య పేరుతో జగ్గయ్యపేట, తల్లి అచ్చమ్మ పేరుతో అచ్చంపేటను అభివృద్ధి చేసి తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని చాటారు. సాహిత్యం, కళల పట్ల ఆయన విశేష గౌరవం ఉండేది. పండితులను సన్మానించేవారు, నిత్యాన్నదానాలు నిర్వహించేవారు. బ్రిటిష్ సర్వేయర్ జనరల్ కోలిన్ మెకెన్సీ 1797లో అమరావతిని సందర్శించి నగర నిర్మాణాన్ని ప్రశంసించడం విశేషం. ఆయన తన జీవిత చర్మాంకంలో అనేక భారత పుణ్యక్షేత్రాలను దర్శించి అన్నదాన సత్రాలు స్థాపించారు. అమరేశ్వరుడి పాదాల చెంత శేష జీవితం గడిపారు. పాలన అంటే అధికార ప్రదర్శన కాదు, ప్రజాసేవ. సంపద అంటే స్వార్థానికి కూడబెట్టడం కాదు, సమాజానికి వినియోగించడం. అభివృద్ధి, సంస్కృతి, భక్తి వీటన్నిటి సమన్వయ ప్రజారంభమైన పాలన అనే సందేశం ఇస్తుంది వెంకటాద్రి నాయుడు గారి జీవితం. ఈనాటి నాయకులు, ఆఫీసర్లందరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రజలు స్వర్గసీమలో దీవించొచ్చు.